అందరికీ నమస్కారం అండి. నా పేరు టీఎంబీ బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి ఏపీ పెన్షన్ సెక్రటరీ హైదరాబాద్ అండి. మా పక్కన ఉన్నది మా అసోసియేషన్ అడ్వైజర్ శ్రీ గౌరీశంకర్ గారు, పక్కన ఎంవి ప్రభాకర్ రావు గారు జాయింట్ సెక్రటరీ గారు. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ వారు జైపూర్ లో ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్ లో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది. అందులో మెయిన్ గా ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం వ్యాలిడేషన్ యాక్ట్ ప్రవేశపెట్టిందో మార్చి 25ని, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల వాళ్ళు ముక్తకంఠంగా విత్డ్రా అయ్యేదాకా గట్టిగా పట్టుబట్టాల్సిందని అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. ఎందుచేతంటే వ్యాలిడేషన్ యాక్ట్ వలన పెన్షనర్స్ మధ్యలో క్లాసిఫికేషన్ రావడం, అలాగే అంటే 1126 ముందు రిటైర్ అయిన వాళ్ళు వెనకాల రిటైర్ అయిన వాళ్ళకి క్లాసిఫికేషన్ తీసుకురావడం, వాళ్ళకి డిఏ ముందు 1126 ముందు రిటైర్ అయిన వాళ్ళకి డిఏ కానీ పిఆర్సీ రాకూడదని నియమ నిబంధనలు పెట్టాలని ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో వ్యాలిడేషన్ యాక్ట్ దిగొచ్చి పెన్షన్లకు అన్యాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకొచ్చింది. నేను ముక్తఘట్టంగా అన్ని రాష్ట్రాల వారు ఆ రోజు మీటింగ్ వచ్చినప్పుడు ఖండించడం జరిగింది. దీంతో పాటే ఏసీపీఆర్సీలో కూడా ఒక కండిషన్ పెట్టారు. ఏదైతే నాన్ కంట్రిబ్యూట్ పెన్షన్ కంట్రిబ్యూట్ చేయట్లేదు, ఓపీఎస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఏం కంట్రిబ్యూషన్ ఇవ్వరు పెన్షన్ కోసం, కానీ వాళ్ళ దగ్గర కూడా కంట్రిబ్యూట్ కలెక్ట్ చేయాలని క్లాస్ పెట్టుకుని ఇదొక రకమైన పుట్టపూర్వమైన ఆలోచన కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి యాక్ట్ ని పెన్షన్దారులందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం కొంతమంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. గత సంవత్సరం ఏ రోజైతే మీరు పాస్ చేశారో వ్యాలిడేషన్ యాక్ట్, ఆ రోజు బ్లాక్ డేగా భావించి మన మార్చి 25ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చెప్పి ప్రధానమంత్రి నుంచి రాసిన మెమరాండంని కలెక్టర్ గారి ద్వారా పంపించడానికి దేశం నలుమూలల అన్ని పెన్షన్ సంఘాలు పంపించడం జరిగింది. ముక్తకంఠంగా వ్యాలిడేషన్ యాక్ట్ని దేశ స్థాయిలో వ్యతిరేకించారు. దీనికోసం గట్టిగా పోరాడాలని కూడా దృఢ నిశ్చయంగా తీర్మానం కూడా జాతీయ స్థాయిలో చేయడం జరిగింది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా మిత్రులందరూ కూడా కోరేది ఏంటంటే, ఈ వ్యాలిడేషన్ యాక్ట్ కి మీరు వ్యతిరేకంగా విత్డ్రా అయ్యేదాకా మీరందరూ సమిష్టిగా సంఘంగా అనుసంధానంగా నిలబడి విత్డ్రా కూడా అయ్యేట్టుకు దేశ స్థాయిలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుతూ, ఈ సందర్భంలో కూడా జాతీయ స్థాయిలో మన వాదన కూడా ఈ 2 వ్యాలిడేషన్ యాక్ట్ ని అలాగే టర్మ్స్ ఆఫ్ కండిషన్ లో థర్డ్ క్లాజ్ ను వ్యతిరేకిస్తూ కూడా మనం కూడా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ తరఫున వివరించడం గట్టిగా మన వాదన వినిపించడం జరిగింది. దీనికి కూడా మేము పూర్తి సహకారం ఇస్తామని, ఎట్టి పరిస్థితులు ఈ వ్యాలిడేషన్ యాక్ట్ విత్డ్రా కావాలని కూడా మేము కూడా గట్టిగా నొక్కి ఒక్కాల్సిన జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్న పెన్షన్దారులు జరుగుతున్న అన్యాయాన్ని, లాభాలను కూడా చెప్పడం జరిగింది. చివరికి ముఖ్యంగా ఏంటంటే, రాజస్థాన్ లో పెన్షనర్లకి 10 లక్షల దాకా గుజరాత్ పెన్షనర్లకి 10 లక్షల దాకా హెల్త్ కార్డు ఇస్తున్నారు. అలాగే రాజస్థాన్ లో కూడా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నారు. తెలంగాణలో కూడా హెల్త్ కార్డు కూడా అన్లిమిటెడ్ గా ఇస్తామని ₹1 దాకా ఇస్తా ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి ఎంత బాధాకరంగా ఉందంటే, 5 డిఏలు ఏరియాస్ జీవోలు వచ్చి ఇంప్లిమెంట్ చేయకుండా ఏరియాస్ రాకుండా చాలా బాధపడుతున్నారు. మరి ఇది విధానాన్ని పెన్షన్దారులు బాధపడుతుంది. కాకుండా 1724 నుంచి 3 డిఏలు రావాల్సిన మొత్తం మీద 8 డిఏలు బాకీలు ఉన్నాయి. అలాగే గత 2018 వచ్చిన పిఆర్సీ బకాయి బాకీలు ఉన్నాయి. గ్రాట్యుటీ డిఫరెన్స్ అమౌంట్ బాకీ ఉంది. విషువల్ క్వాంటమ్ పెన్షన్ గత సంవత్సరం గత ప్రభుత్వం 70 ఏళ్లకి 10% ఉన్నదాన్ని 7% చేశారు. అలాగే 15 ఏళ్లకి 15% ఉన్నదాన్ని 12% తగ్గించారు. కానీ అంతకుముందు ఏదైతే ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏదైతే మీరు ఇచ్చారో 70 సంవత్సరాలకి 10% అని, అలాగే 75 సంవత్సరాలకు 15% అని దాన్ని పునరుద్ధరించాలని కూడా ప్రభుత్వానికి కోరడం జరిగింది. పెన్షన్దారులకి పెన్షన్ ఒకటో తారీఖు వస్తున్నందుకు ఇచ్చినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గత 2 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు కూడా మా డిఏ ఏరియాస్ కానీ, పెన్షన్ పిఆర్సీ ఏరియాస్ కానీ, ఎర్లీ ఎన్కాష్మెంట్ కానీ, డిఫరెన్స్ ఆఫ్ టర్మ్ అమౌంట్ కానీ, మరి ఇవన్నీ రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ముఖ్యంగా పెన్షన్దారులు కూడా గతంలో పెన్షన్ గ్రాట్యుటీ కమిటేషన్ ఒక్కసారి వచ్చేవి, కానీ ఇప్పుడు పెన్షన్ ఒకసారి కమిటేషన్ ఒకసారి రకరకాలుగా రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా మేము స్పష్టంగా కోరడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా 9-3 కలిసినప్పుడు
సార్ మాకు రావాల్సిన బాకీలన్నీ మా పే స్లిప్ మెన్షన్ చేయండి. తర్వాత తెలియదంటే పెన్షన్ చనిపోతే వాళ్ళకి ఎంత రావాలో పెన్షన్ వారసులు తెలుస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా మెన్షన్ చేసేట్టు పాట ఉత్తర్వులు ఇవ్వాలని కోరితే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ ఇన్స్ట్రక్షన్స్ రాశారు, కానీ అది ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాబట్టి అది కూడా వెంటనే ఇంప్లిమెంట్ అవ్వాలి. తద్వారా పెన్షన్లకి న్యాయం జరుగుతుంది భావిస్తాం. డబ్బులు ఎప్పుడప్పుడు వస్తాయని అనుకున్న వెంటనే రావాలి యాక్చువల్గా. మరి ఎందుకంటే డిఏలు బాకీ పెట్టడం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నప్పుడు డిఏలు బాకీ పెడితే పెన్షన్దారులకి రోజు జీవనం కూడా లైవ్లీహుడ్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం మానవతా కోణం పెన్షన్దారులు కూడా మానవతా కోణాలను ఆలోచించాలి. ఎందుకంటే 1982లో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. పెన్షనర్లకి నకారియా గారి కేసులో అలా క్లియర్ చెప్పింది, పెన్షన్ అనేది 19 హక్కు, ఫండమెంటల్ రైట్ కూడా ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళకి రైట్ కూడా ఉంది. అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యతను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా భావించి పెన్షన్దారులకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. దీంతో పాటు పీఆర్సీ ఏరియాస్ 2018లో ఉన్న బాకీలు పీఆర్సీ ఏరియాస్ ఇప్పటిదాకా పే చేయలేదు, అవి కూడా పే చేయాలి. అలాగే పీఆర్సీ కాలపరిమితి కూడా అప్పుడే ఆల్రెడీ 2018 నుంచి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు కానీ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ చేయాలి. కానీ 8 సంవత్సరాలు కూడా అయిపోతున్నప్పుడు ఇంకా ఏం కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరుతాం. తెలంగాణ ప్రభుత్వంలో గత 2 సంవత్సరాల నుంచి ఐఆర్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి మంచి పీఆర్సీ ఇస్తారని ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. మరి పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెన్షన్ ఒక రకమైన న్యాయం జరుగుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ ఒక రకమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన తారతమ్యాల తెలుగు రాష్ట్రాల్లో పెన్షనర్లు అందరూ కూడా ఒకప్పుడు యునైటెడ్ ఏపీలు పనిచేసేవారు. కాబట్టి తారతమ్యాలు లేకుండా పెన్షనర్లకు న్యాయం జరిగేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారిని, ఆర్థిక శాఖ పయ్యవర్ కేశవ్ గారిని, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ కోరేదంటే అలా పెన్షనర్లకు రావాల్సిన బాకీలు వెంటనే చెల్లించండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళకి రావాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఒకవేళ మీరు చెల్లించడం డిలే అనుకుంటే పే స్లిప్ లో మెన్షన్ కనీసం ఇమ్మీడియట్ గా పే స్లిప్ లో మెన్షన్ చేసేట్టుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎంతో కాలంగా పెన్షనర్లు మరి ఎదురు చూస్తున్నారు వాళ్ళు రావాల్సిన బాకీలని. మరి బాకీలన్నీ కూడా అన్ని చూస్తే డిఏలు ఇప్పుడు ప్రభుత్వాలన్నీ జీవోలు వచ్చినాయి. జీవోలు వచ్చి కూడా డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి 22లో జీవోలు వచ్చి ఇప్పటిదాకా ఇవ్వకపోవడం, అలాగే 23లో జీవో వచ్చి ఇప్పటిదాకా ఇవ్వడం, 24లో జీవోలు వచ్చి ఏ సంవత్సరం జీవోలు వచ్చిన బాకీలు ఇవ్వట్లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏప్రిల్లో 10% ఒక డిఏ సంబంధించి 10% బాకీ ఇస్తా ఉన్నారు. అలాగే మిగతా 3 వాయిదాలు 30% ఖర్చు పెట్టి ఇస్తా ఉన్నారు. కానీ ఏప్రిల్లో వాళ్ళు 10% ఈ రోజు తగ్గలేదు. చాలా బాధాకరం. దీంతో పాటు ముఖ్యంగా ఇంకా ఆవేదనకరమైన విషయం ఏంటంటే జనవరిలో ఎవరికైతే డిఏ బాకీలు 2018 రావాల్సిన డిఏ బాకీలు ఏదో ఇచ్చారో ఆ బాకీ ఉందో ఆ బాకీలు 80% వచ్చినా కానీ 20% కొన్ని పెన్షన్కి రాలేదు. ముఖ్యంగా వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, అలా మంగళగిరి, అలా కొన్ని చోట్ల రాయచోటు, అట్లా కొన్ని చోట్ల అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల రాకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇంకా వాళ్ళకి ఆ విధమైన బాకీ ఉండదు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్దారులు రావాల్సిన బకాయిల్ని ఒకసారి అందరి పెన్షన్కి చేరేట్టుగా చర్య తీసుకోవాలని, అంతేకాకుండా ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టుగా పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం చాలా బాధాకరంగా ఉంది. 2 సంవత్సరాలైనా డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీంతో పాటు ఇంకో ఇబ్బందికరం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మేము 5 lakhs దాకా అడిగినామండి, అది కూడా ఇప్పటిదాకా చేర్చలేదు. అది కూడా వెంటనే చేర్చాలని కోరుతున్నాం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కమిటీలో కూడా మా సంఘాన్ని కూడా చేర్చాలని మీరు ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన వివరాలు అడిగారు ప్రభుత్వం, వారి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే పరిశీలించి మిమ్మల్ని కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు 5 lakhs ఇవ్వడానికి అది కూడా వెంటనే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరి ఇప్పుడు మేము జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు సుమారుగా 10 లక్షల దాకా హెల్త్ కార్డు మినిమం ఉండాలని ఉద్యమం చేసే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం కనీసం 5 లక్షలకైనా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని కోరుతాం. ఈ విధంగా అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను ఆ సంఘం తరఫున కూడా ఇవన్నీ కూడా ఇందాక పేర్కొన్న పెన్షన్దారు సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితిలో పెన్షన్దారులకి అన్యాయం జరగకూడదు. పెన్షన్దారులు వాళ్ళు బతికుండగా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం మానవతా కోణంతో పెన్షన్దారు సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా వారు చెప్పినట్టుగానే
మరి మేనిఫెస్టో పేర్కొన్నట్టుగానే పెన్షన్దారులకు ఉద్యోగస్తులకి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే న్యాయం చేయాలి. సిపిఎస్ వాళ్ళు కూడా ఓపీఎస్ ఇస్తాము, అది కూడా ఓపీఎస్ ఇవ్వాలని. అలాగే ఏదైతే వ్యాలిడేషన్ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దాని విత్డ్రాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలని కోరుతూ మరి పెన్షన్దారులందరికీ న్యాయం జరుగుతుందని మీ హయాంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ పెన్షన్దారుల సమస్యను పరిష్కరించాలి, వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బాధ్యతలు వెంటనే వాళ్ళ బేసిక్లు మెన్షన్ చేసేట్టుగా చూడాలని కోరుతున్నాం. ఏప్రిల్ 12వ తారీఖుని సెటిల్డ్ హైదరాబాద్ సంఘం తరఫున మా యాంజల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ యాంజల్ జనరల్ బాడీ మీటింగ్ కి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఖజానా సంచాలక డైరెక్టర్ ప్రదేశ్ అకౌంట్స్ వారు రావడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. వారు రావడం జరిగింది. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైఎస్ సేవా ట్రస్ట్ అడిషనల్ సిఇఓ శ్రీ కె అప్పారావు వారు కూడా ఆహ్వానించడం జరిగింది, వారు కూడా రావడం జరిగింది. వీరి సమక్షంలో మా పెన్షనర్లకు డైరెక్టర్ ప్రదేశ్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏమో ఉన్నాయి, ఆ ఇబ్బందులు కూడా చెప్పడం వారి ముందు పెట్టడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ ప్రదేశ్ వారి ముందు ఏం పెట్టడం జరిగిందంటే పెన్షనర్లు మాకు రావాలి బకాయిలన్నీ ఫస్ట్ గా పే స్లిప్ పెన్షన్ చేయాలని కోరడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ పాజిటివ్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఏదైతే కొన్ని జిల్లాలో పెన్షన్ ఇంకా ఏరియాస్ రాలేదో అవి కూడా పరిష్కరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా పెన్షన్ క్వాంటమ్ పెన్షన్ గురించి కూడా మేము ఇంక్రీజ్ అడిగాము. ఇవన్నీ ప్రభుత్వం వివరాలు అడిగిన తప్పకుండా చెప్తామని, పెన్షన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే సేవలు అందించాలో అవన్నీ కూడా తప్పకుండా అందిస్తామని వారు ఎస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన డాక్టర్ ఎన్టీఆర్ వైఎస్ సేవా ట్రస్ట్ ఇచ్చిన కె అప్పారావు అడిషనల్ సిఇఓ గారు వారు కూడా మాకు హెల్త్ కార్డుల గురించి ప్రభుత్వం పరిశీలనలో ఉందని, ఇన్సూరెన్స్ దాన్ని ఎట్లా కూడా వాళ్ళ పరిశీలన ఉందని, ప్యాకేజీ కూడా రివైజ్ చేసే పరిస్థితిలో ఉందని వివరించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఆశిస్తుంది ఏంటంటే మరి ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం హెల్త్ కార్డు 5 లక్షల దాకా మేము ఏదైతే కోరామో దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అలాగే మరి ప్యాకేజీల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ కూడా ఆ ప్యాకేజీలో ఇంక్లూడ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెడతారని కూడా వాడు ఎస్యూరెన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనా పెన్షన్లందరూ కూడా న్యాయం జరగడం కోసం మా వంతు పోరాటం మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి విడుదల ద్వారా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, డాక్టర్ ఎన్టీఆర్ వైఎస్ సేవా ట్రస్ట్ డైరెక్టర్ ప్రదేశ్ గారికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వం ఇంకా ముఖ్యంగా కోరేదంటే నిమ్స్ హాస్పిటల్ ఐపీహెచ్ఎస్ ఎంపానల్మెంట్ గురించి కూడా ప్రభుత్వం రిప్రజెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలంగాణ ప్రభుత్వం వారికి నిమ్స్ ఎంపానల్మెంట్ కోసం మీరు ఇవ్వండి అనే లెటర్ రాయడం జరిగింది. టైం ప్రకారం కూడా అమౌంట్ కూడా పే చేస్తామని కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిమ్స్ వారు అభిప్రాయం అడిగారు. నిమ్స్ వారి యొక్క రిమార్క్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించారు. వాళ్ళందరూ ఏమన్నారంటే 5 లక్షల రివాల్వింగ్ ఫండ్ పెట్టమని అడుగుతున్నారు. అలాగే ప్యాకేజీ రేట్లు నిమ్స్ ప్యాకేజీ రేట్లు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నారు. కాబట్టి మరి ఆ రివాల్వింగ్ ఫండ్ అనే విషయం అనేది ప్రభుత్వాలు చూసుకోవాలి. కాబట్టి అది ఇప్పుడు 2 రాష్ట్రాలు వెంటనే చర్చించి పెన్షన్దారులకు న్యాయం చేయాలని, ఎందుకంటే వైద్య సదుపాయం ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వము మానవతా దృక్పథంతో 2 ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షన్దారులకి న్యాయం జరిగేట నిమ్స్ హాస్పిటల్ కూడా ఈహెచ్ఎస్ కింద ఎంపానల్ చేసి పెన్షన్దారులందరికీ న్యాయం చేయాలని కోరుచున్నాము. ధన్యవాదాలు.